ఎవ్రీవన్, నేను మీ బాలాజీ బీఆర్పీ. అయితే ఇవాళ ఏప్రిల్ 8 ఇవాళైతే అల్లు అర్జున్ గారి బర్త్డే అండి. అల్లు అర్జున్ గారి బర్త్డే ఎందుకు అల్లు అర్జున్ గారు గొప్ప అనే విషయం గురించి తెలుసుకుందామండి. అలాగే అల్లు అర్జున్ గారి గురించి తెలుసుకుందామండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దామండి. నేను మీ బాలాజీ బీఆర్పీ. ఓకే, ముందుగా అండి నేను ఎందుకు అల్లు అర్జున్ గారి ఫ్యాన్ అయ్యాను అని పక్కన పెడితే, నేను ఇవాళ అయితే ఉగాది వీడియో అయితే చేయాలనుకున్నానండి. బట్ ఉగాది వీడియో అయితే పోస్ట్ పోన్ అయిపోయింది. రేపైతే అంటే మంగళవారం అయితే రిలీజ్ అయిపోతుందండి. రేపైతే రిలీజ్ చేస్తానండి వీడియో. ఓకే, అయితే ముందుగా అండి నేను ఎందుకు అల్లు అర్జున్ గారి ఫ్యాన్ అయ్యాను అనేది పక్కన పెడితే, నేను తెలుగు సినిమాలు ఎలా చూస్తాను అని పక్కన ఓకే చూద్దామండి. ముందుగా నేను చిన్నప్పుడు అనుకునేవాడిని అండి, తెలుగు సినిమాల్లో చూస్తుంటే సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు కానీ చూస్తుంటే నాకు అనిపించేది, అరే ఇప్పుడు మామూలుగా సినిమా మొత్తం చూస్తుంటాం, సినిమాలో మధ్య మధ్యలో పాటలు వస్తుంటాయి. ఆ పాటలలో ఆ పాటని అంటే వాయిస్ అంతా ఒకటి, అంటే మొత్తం సినిమా మొత్తం వాయిస్ ఒకటి ఉంటే పాటలకు మాత్రం వాయిస్ మారిపోయి ఉంటుంది. ఓకే, నాకు డౌట్ వచ్చేది, ఏందిరా వీళ్ళు వాయిస్ అనేది మామూలుగా వాయిస్ అనేది వేరేగా ఉంటుంది, వాయిస్ అనేది ఇక్కడే వేరేగా ఉంది వాయిస్ అనేసి నాకు చాలా డౌట్ వచ్చేది. ఇది నాకు తెలియదు. మళ్ళీ తర్వాత నాకు ఎప్పటి వరకు 2009 2010 వరకు కూడా నాకు ఇదే డౌట్ అండి. నేను పాతకాలం సినిమాలు చూస్తుంటే పాట అనేది, ఈ పాట ఏంది, ఇది ఎట్లా ఇది అనేసి మళ్ళీ చూస్తే ఎంతో విషయం ఉంటుంది. సింగర్ బెర్స్ వేరు, పాటలు వేరు, మ్యూజిక్ డైరెక్టర్ వేరు అనే విషయం తెలిసిందండి. ఓకే, అట్లా పాయింట్కి వద్దామండి. నేను ఎందుకు అల్లు అర్జున్ గారి ఫ్యాన్ అయ్యా అని చెప్తే, ముందుగా అండి నేను డే హెడ్ ఫ్యాన్ ఏం కాదండి. నేను బట్టలు చింపుకొని ఫ్యాన్ని అని చెప్పుకునే అంత పెద్ద ఫ్యాన్ కాదండి, చిన్న ఫ్యాన్ని. ఓకే, జస్ట్ ఫ్యాన్ని. ఓకే, ముందుగా అండి నేను ఫ్యాన్ ఎందుకు అయ్యాను అంటే, ఒకటండి, ఇప్పుడు మనమంటూ ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం. అంటే ఓకే, నేను బక్కా ఉన్నాను. ఓకే, నేను బక్కా ఉన్నాను. ఓకే, నాకు ఇమాజినేషన్లో నేను ఒకటి అనుకుంటాను, నేను కొడితే 10 మంది పడిపోవాలి. ఓకే, నన్ను చూస్తే 10 మంది అమ్మాయిలు పడిపోవాలి అనుకుంటానంట. నేను ఒక ఊహించుకుంటా, ఓ సర్లే అనేసి నేను హీరోలాగా ఫీల్ అవుతుంటా నా మైండ్లో, నా ఇమాజినేషన్లో. ఓకే, అలా ఈ క్యారెక్టర్ ఉంది, హీరో ఉన్నాడు చూస్తే నేను అల్లు అర్జున్ గారు అయితే నాకైతే నచ్చారండి. అందుకే నేను అల్లు అర్జున్ గారి ఫ్యాన్ అయ్యా. ఓకే, ఇది ఎప్పుడు 2016 మధ్యకాలంలో జరిగిందండి. ఎందుకంటే సరైనోడు సినిమా రిలీజ్ అయిన సందర్భం, ఆ టైంలో సరైనోడు సినిమా చూసిన తర్వాత నేను అల్లు అర్జున్ గారి ఫ్యాన్ అయ్యా. అంతకుముందు చూస్తే అల్లు అర్జున్ గారి సినిమాలు భయంకరంగా చూసానండి. భయంకరంగా అంటే ఆర్య, గంగోత్రి, దేశముద్రు, పరుగు, నాకు పరుగు సినిమాలో పాటలు అంటే భయంకరంగా ఇష్టం అండి. అలాగే గంగోత్రి సినిమా, అలాగే ఆర్య సినిమాలో ఉన్న పాటలు కానీ, ఆర్య 2లో ఉన్న సినిమాల పాటలు కానీ చాలా ఇష్టం అండి. అలాగే బద్రీనాథ్ సినిమాలో ఉన్న పాటలు కానీ చాలా ఇష్టం అండి నాకు. ఓకే, ఇవన్నీ పక్కన పెడదామండి. తర్వాత అల్లు అర్జున్ గారు నాకు ఎందుకు ఇష్టం అంటే, ఇది చెప్పా, నేను ఊహించుకుంటే నాకంటూ నా క్యారెక్టర్ని ఇమాజిన్ చేసుకుంటా. నా క్యారెక్టర్ ఇలా ఉండాలి అయితే ఇమాజిన్ చేసుకుంటా. ఆ క్యారెక్టర్ అలా ఉంటే ఓకే నేనైతే చెప్పుకుంటా. ఓకే, ఇది నేను అల్లు అర్జున్ గారి ఫ్యాన్ కావడానికి ఇది మెయిన్ రీజన్ అండి. ఓకే, అని ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు నేను ఏ హీరోకి సపోర్ట్ అని కాదు, ఎందుకంటే నేను ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్ అయినచ్చు. బట్ నాకు అల్లు అర్జున్ గారి డ్యాన్స్ అంటే ఇష్టం. ఓకే, డైలాగ్ డెలివరీ అంటే ఇష్టం. ఓకే, అలా నా క్యారెక్టర్ నేను అప్పుడే చెప్పా, నా కటౌట్ అంటే ఇష్టం, అది అంటారు అట్లా అంటారు కదా, అవంతా నాకు ఇష్టం. ఓకే, నెక్స్ట్ నాకు తెలుగులో అనే కాదండి, చాలా ఇండస్ట్రీలో అన్ని సినిమాలు అయితే నేను చూస్తానండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం సినిమాలు, కన్నడ సినిమాలు, అన్ని సినిమాలు చూస్తుంటానండి నేను. ఓకే, అయితే నేను క్వశ్చన్ చెప్తానండి. మన తెలుగు ఇండస్ట్రీలో నాకు చాలా ఇష్టమైన పర్సన్ ఇంకా అల్లు అర్జున్ గారి తర్వాత నాకు ఎన్టీఆర్ గారు అంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఒకప్పుడు ఆయన్ని చాలా ట్రోలింగ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆయనకున్న క్రేజ్ సూపర్. అంటే ఆయన జైలో ఒకసారి సినిమా చూసాక నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఎందుకంటే ఒక డైలాగ్, ఒక విలను ఆయనే, హీరోను ఆయనే, సూపర్ అనిపించిందండి. తర్వాత రామ్ చరణ్ గారి సినిమాలో నాకు బాగా ఇష్టమైన సినిమా వచ్చేసి రంగస్థలం అండి. ఎందుకంటే దానికి ముందు మగధీర సినిమా అనేది ఓకే బాగుంది, రంగస్థలం నటించమంటే జీవించేస్తాడండి. ఓకే, సూపర్. తర్వాత ప్రభాస్ గారి గురించి చెప్పుకోని అవసరం లేదండి. ప్రభాస్ గారు అంటే డార్లింగ్, అంతదా ఎత్. ఓకే, నెక్స్ట్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ సూపర్ స్టార్స్ అండి, వాళ్ళు పెద్ద పెద్ద స్టార్స్. ఓకే, నెక్స్ట్ అల్లు అర్జున్ గారికి నేను ఎందుకు ఫ్యాన్ అయ్యాని చెప్పా అప్పుడే. ఓకే, ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమాల్లో నాకెందుకు ఆ సినిమాలు మాత్రమే నచ్చాయి, మిగతా సినిమాలు ఎందుకు నచ్చలేదు, కొన్ని సినిమాలు నచ్చాయి, కొన్ని సినిమాలు నచ్చలేదు, ఎందుకంటే ఆ విషయం తెలుసుకుందామని. ఓకే, ముందుగా గంగోత్రి సినిమా అండి. గంగోత్రి సినిమాలో నాకు బాగా ఇష్టమైన సినిమాలో, దానికి సినిమా స్టోరీ పక్కన పెడితే నాకు పాటలు అంటే భయంకరంగా ఇష్టం అండి. ఓకే, నేను గంగోత్రి సినిమాలో పాటలకి సపరేట్ ఫ్యాన్ని. ఓకే, నెక్స్ట్
ఆ స్టోరీ పరంగా చూస్తే ఓకే బాగుంది. 2004, 2003 మధ్యకాలంలో అయితే సరిపోయిందండి ఆ స్టోరీ. ఓకే, తర్వాత 2004లో ఆర్య 1 అయితే రిలీజ్ అయిందండి. ఆర్య 1 సినిమా సూపర్. సినిమాలో పాటలు కానీ సినిమా స్టోరీ కానీ సూపర్ అండి. ఓకే, తర్వాత అండి పరుగు సినిమా అయితే అప్పుడైతే నాకు అర్థం కాలేదు. ఒక 2 సార్లు 3 సార్లు చూసినప్పుడు నాకు పరుగు సినిమా అయితే అర్థం కాలేదండి. తర్వాత చూస్తే ఇదే ఆ స్టోరీ అని నాకు అర్థమైంది. ఓకే, అయితే అది పరుగు సినిమాలో పాటలు బాగున్నాయి, స్టోరీ కూడా బాగుందండి. తర్వాత 4వదండి ఈ సినిమా బన్నీ సినిమాలో నాకు సూపర్ డూపర్గా నచ్చిందండి. బన్నీ సినిమా బాగుందండి. తర్వాత దాంట్లో పాటలు కూడా బాగున్నాయండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ సినిమా వచ్చేసి దేశముద్ర అనుకుంటా అండి. దేశముద్ర సినిమా కూడా పూరి జగన్నాథ్ గారు అయితే నా ఫేవరెట్ డైరెక్టర్ అండి. నేను ధైర్యంగా చెప్తానండి, స్టార్ ఐటమ్ అల్లు అర్జున్ గారికి స్టార్ ఐటమ్ వచ్చిందంటే పూరి జగన్నాథ్ గారు అని నేను చెప్తానండి. ఎందుకంటే మనకు టాలీవుడ్లోనే మొట్టమొదటిసారి అంటే కొత్తగా వస్తున్న జనరేషన్లో మొట్టమొదటిసారి 6 ప్యాక్ బాడీ చూపిస్తున్న హీరో ఎవరంటే అల్లు అర్జున్ గారు అండి. ఇది నేను ధైర్యంగా చెప్తానండి. అల్లు అర్జున్ గారు ఫ్యాన్ అయినా కాకపోయినా ఎవడైనా ఒప్పుకోవాల్సిన విషయం అండి. ఎందుకంటే దానికి ముందు సీనియర్స్ అక్కడ చూపించారు 6 ప్యాక్ బాడీ. బట్ పూరి జగన్నాథ్ గారు డైలాగ్ డెలివరీ కానీ డైలాగ్స్ కానీ స్టోరీ కానీ ఎలా దేశముద్ర సినిమా హైలైట్ అని చెప్పుకోవచ్చండి. ఓకే, తర్వాత నెక్స్ట్ అండి తర్వాత రిలీజ్ అయిన సినిమా చాలా సినిమాలు రిలీజ్ అయ్యండి. తర్వాత బద్రీనాథ్ సినిమా స్టోరీ అయితే సూపర్ అండి. తర్వాత ఆర్య 2 స్టోరీ బాగుందండి. అప్పుడు పరిస్థితి అంటే తెలుసు, తెలంగాణ మూమెంటు, తెలంగాణ ఆంధ్ర వెళ్ళిపోయే టైం కాబట్టి పెద్ద గలాట జరుగుతుంది కాబట్టి ఆ సినిమా అయితే ఫ్లాప్ అయిపోయిందండి. బట్ స్టోరీ మాత్రం హైలైట్ అండి. ఓకే, ఆర్య 2 తర్వాత అండి వరుడు సినిమా అనుకుంటా, నాకు తెలిసినందుకు వరుడు సినిమా రిలీజ్ అయింది అనుకుంటా. వరుడు సినిమా నాకు దృష్టిలో వరుడు సినిమా అనేది మర్చిపోవాలండి. వరుడు సినిమా సర్లేదు. ఓకే, తర్వాత అండి నాకు వేదం సినిమా, రుద్రమదేవి సినిమా అండి. చెప్పుకోవాలంటే వేదం సినిమాలో నటించమని జీవించేస్తారండి అల్లు అర్జున్ గారు. గొప్పంగా చెప్తున్నా, ఎందుకంటే అల్లు అర్జున్ గారు వేదం సినిమా చూస్తుంటే నాకు భయంకరంగా కనెక్ట్ అయిపోయాను. అలా ఉంది స్టోరీ. ఓకే, దాంతోపాటు రుద్రమదేవి సినిమా ఇట్టో ఫ్లాప్ అయింది, అవంత పక్కన రన్ అయిందంటే కారణం అల్లు అర్జున్ గారు అండి. పక్కా చెప్పుకోవచ్చండి. అల్లు అర్జున్ గారు లేకుంటే రుద్రమదేవి సినిమా లేదు. ఇదే నేను చెప్తాను. ఎందుకంటే రుద్రమదేవి సినిమాలో అలాంటి క్యారెక్టర్ ఇచ్చారు ఆయనకు. ఓకే, నెక్స్ట్ ఎవడు సినిమా అండి. ఎవడు సినిమాలో సైడ్ క్యారెక్టర్ అయినప్పటికీ మహా అంటే 5 నిమిషాలు ఉన్నప్పటికీ పర్లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సినిమా ఏది జూలై. ఓకే, జూలై సినిమా మర్చిపోయాను. జూలై సినిమా అండి. జూలై సినిమాలో వావ్ సూపర్. ఇంకా త్రివిక్రమ్ గారి కెరియర్లోనే ద బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చండి జూలై సినిమా. ఓకే, మంచిగా యాక్ట్ చేస్తారండి, సూపర్ క్యారెక్టర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది సినిమా రేసుగుర్రం. ఓకే, రేసుగుర్రం సినిమా బాగుందండి. రేసుగుర్రం తర్వాత సరైనోడు సినిమా అప్పుడు నేను సరైనోడు సినిమా సరైనోడు సినిమా నా ఫేవరెట్ సినిమా అని చెప్పా. ఓకే, తర్వాత అండి సరైనోడు తర్వాత నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఓకే, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాకి ముందు డీజే అనుకుంటా. ఓకే, డీజే సినిమాలో నాకు డీజే సినిమా మొత్తం నచ్చింది. ద ఎండ్, ఆ సినిమా స్టోరీలో ఎండ్ నచ్చలేదండి. మెయిన్ ఇంపార్టెంట్ డైరెక్టరు అంతా బాగుంది, స్టోరీ బాగుంది, ప్రొడక్షన్ బాగుంది, అన్నీ బాగున్నాయి. బట్ ఎండ్ తప్పైపోయింది, పెద్ద మిస్టేక్ అని చెప్పుకోవచ్చు అండి. ఓకే, తర్వాత నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అండి. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాకు ఇచ్చిన పెద్ద లోటుపాటు అంటే సినిమా స్టోరీ మొత్తం ఉంది. డీజే సినిమాలో ఎలాగ ఎండ్ నచ్చలేదో, ఎండ్ ఎలా డ్యామేజ్ చేసిందో, ఎలా మిస్టేక్ చేసిందో అలాగే మిస్టేక్ చేయడం జరిగిందండి. ఓకే, నాకు అదే నచ్చలేదండి. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా జస్ట్ ఎండ్ మార్చింటే అది సూపర్ డూపర్ హిట్. అల్లు అర్జున్ గారి కెరియర్లోనే ద బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చండి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అని చెప్పుకోవచ్చండి. తర్వాత అలా వైకుంఠపురం సినిమా అండి. అలా వైకుంఠపురం సినిమా మీకు నచ్చండి, నాకు నచ్చలేదండి. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అంత పెద్ద స్టార్ అయ్యింది, అలాంటి ఫ్యామిలీ సెంటిమెంటెడ్ సినిమా అయితే అది హిందీలో కొన్ని భాషలో రిలీజ్ కావడం వల్ల ఆ సినిమా హిట్ కొట్టింది. ఓకే, సంక్రాంతి విన్నర్గా నిలిచిందండి. బట్ అది రొటీన్ స్టోరీ అని నేను అనుకుంటున్నాను అండి. ఓకే, ఫ్లాప్ అని చెప్పను, బట్ హిట్ అని చెప్పలేదు. నాకు పాటల వల్ల హిట్ కొట్టిందండి ఆ సినిమా. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను అల్లు అర్జున్ గారి ఫ్యాన్ అయ్యి కాబట్టి అయినప్పటికీ నేను ఒప్పుకుంటానండి. ఆ సినిమా కేవలం పాటల వల్లనే హిట్ కొట్టింది అలా వైకుంఠపురం సినిమా. ఓకే, స్టోరీ లైన్ రొటీన్ స్టోరీ అండి. ఓకే, మళ్ళీ లాస్ట్ పుష్ప సినిమా నాకు
పాటలు భయంకరంగా అందరికీ పాటలు అయితే భయంకరంగా నచ్చేస్తాయండి. సినిమా స్టోరీ ఫస్ట్ నాకు అర్థమే కాలేదు. అంటే ఏంటి ఈ సినిమా స్టోరీ ఇటుంది. మళ్ళీ థింక్ చేస్తే ఆ సినిమా చూసాక ఒక గంట 2 గంటలు ఆలోచిస్తే కూడా నాకు అర్థం కాలే. ఏందిరా అల్లు అర్జున్ గారు ఇలాంటి సినిమా తీసేస్తారు అని నేను అనుకునేవాడిని. తర్వాత అల్లు అర్జున్ గారు ఆ సినిమా ఓకే అర్థం కాలే. మళ్ళీ ఆలోచించా, మళ్ళీ ఇంకోసారి చూసిన తర్వాత నాకు అర్థమైంది. అంటే కింద స్థాయి నుంచి పైకి వచ్చేదానికి ఎలా కష్టపడ్డారు అనే స్టోరీ, ఎలా అంటే మనం ఎలా థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉండాలి అనే ఇమాజినేషన్లో ఓకే అలా చూస్తే సూపర్ అలర్ట్ ఆఫ్ హైలైట్ అని చెప్పుకోవచ్చండి. ఓకే తర్వాత నెక్స్ట్ వచ్చేసి పుష్ప 2 మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం మనం. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే నేను అల్లు అర్జున్ గారు ఫ్యాన్ అయిపోయేటికి నేనైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవట్లేదండి. ఎక్స్పెక్టేషన్ అంటే ఏంటని చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు, బట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. ఎందుకంటే నేను ఫ్యాన్ అయ్యవచ్చు, నేను చెప్తున్నా అదే. ఎందుకంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వల్ల నేను నమ్మేది ఏంటంటే తెలుగు సినిమాలు కానీ ఎన్ని సినిమాలు కానీ మనము సెకండ్ పార్ట్ వస్తుందంటే మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం. మీరు నమ్ముతారో నమ్మరో కానీ బాహుబలి 1 బాగుందా, బాహుబలి 2 బాగుందంటే నేను ప్రభాస్ గారికి ఫ్యాన్ అయినవచ్చు. అంటే నాకు ఇష్టం ప్రభాస్ గారు అంటే, నాకు ఎలాంటి వ్యతిరేకం బాగుండలేదు. బట్ నాకు పార్ట్ 1 బాగుందండి. బాహుబలి 1 స్టోరీనే బాగుందండి బాహుబలి 2 కన్నా. ఓకే నేను బాహుబలి 1 బాగుందని చెప్తానండి. అలాగే నేను చెప్తాను కొంతమంది డైరెక్టర్ గురించి చెప్పుకోవాలని, మన తెలుగు ఇండస్ట్రీని పైకి తెచ్చిన డైరెక్టర్లు రాజమౌళి గారండి. రాజమౌళి గారి సినిమాలు అన్ని సినిమాలు తీసినప్పటికీ నాకు బాగా నచ్చిన సినిమా ఏదంటే ఈగా సినిమా అండి. ఈగా సినిమా అంటే నాకు భయంకరంగా ఇష్టం అండి. ఎందుకంటే ఆ ఈఎఫెక్ట్స్ సూపర్ హైలైట్ ఆఫ్ హైలైట్ ఉంది. 2012, 2010 ఆ మధ్య కాలంలో భయంకరమైన ఇప్పుడు ఉన్న ఈఎఫెక్ట్స్తో పోలిస్తే ఆ ఈఎఫెక్ట్స్ ఈగాని క్రియేట్ చేయడం అంటే సూపర్ అండి. ఎవరికి లేదండి అలాంటి థాట్. ఓకే తర్వాత సుకుమార్ గారు అంటే నాకు భయంకరంగా ఇష్టం అండి. ఎందుకంటే సుకుమార్ గారి సినిమాలో చాలా సినిమాలు తీసిన తక్కువ సినిమాలు కావచ్చు, రంగస్థలం కానీ నాన్నకి ప్రేమతో కానీ ఎమోషనల్లీ కనెక్టెడ్. మనం ఎమోషనల్ని ఎలా క్యారీ చేస్తున్నారు, పుష్ప కానీ ఎలా క్యారీ చేస్తున్నారు అనే విషయం తెలుసుకోవాలండి. నా ఫేవరెట్ డైరెక్టర్, ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. ఆయన ఇప్పుడు ఫ్లాప్ సినిమాలు తీయచ్చు, బట్ ఆయన సినిమాల్లో ఇచ్చే హీరో ఎలివేషన్ కానీ హీరో క్యారెక్టరైజేషన్ కానీ నాకు ఏ డైరెక్టర్ ఇవ్వడండి. నేను డైరెక్ట్గా చెప్తాను, పూరి జగన్నాథ్ గారి ఫ్యాన్ అని నేను డైరెక్ట్గా చెప్తానండి. నాకు అల్లు అర్జున్ గారు అంటే ఇష్టం, పూరి జగన్నాథ్ గారు అంటే ఇష్టం, అలాగే రాజమౌళి గారు అంటే నాకు అంత ఇష్టమేం లేదని, బట్ ఇష్టం అంతే. తర్వాత నాకు ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ అంటే పిచ్చి, భయంకరంగా ఇష్టం. తర్వాత రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు, తర్వాత మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం అండి. నేను ఎవరికి వ్యతిరేకం కాదండి, జస్ట్ నేను సినిమా లవర్ని. జస్ట్ సినిమా లవర్ని. నేను సినిమాలాగా చూస్తా, అంతేగాని ఒక ఫ్యాన్ బేస్డ్ అంటే నేను అల్లు అర్జున్ గారి ఫ్యాన్ కదా, అల్లు అర్జున్ గారి సినిమా ఇలా ఉండాలి అలా ఉండాలి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోనండి. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా నేను సినిమా చూస్తా. ఓకే ఆ చూడడం వల్ల నాకు అదో ఒక ఎంటర్టైన్మెంట్, ఒక నాలెడ్జబుల్. ఒక సినిమా చూస్తే నేను ఏం చెప్తానంటే సైన్స్ బిక్ సినిమాలు చూడండి. ఎందుకంటే హాలీవుడ్ మూవీలు చూస్తుంటే భయంకరంగా ఇప్పుడు మన ఇండియాలోనే నెంబర్ 1 డైరెక్టర్ ఎవరు అయిపోయారు, మన రాజమౌళి గారు అయిపోయారు. మనము ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారండి. మన పెద్ద హీరోస్ ప్రభాస్ కానీ అల్లు అర్జున్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ పెద్ద సంస్టార్స్ అయిపోయారు. అందుకు సినిమాలు తగ్గిపోయాయి. ఇప్పుడు పుష్ప సినిమా వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అయిపోయింది. రామ్ చరణ్ గారి సినిమాలు వచ్చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఎన్టీఆర్ గారి సినిమాలు వచ్చేసి 2 సంవత్సరాలు అవుతున్నాయి. అప్పుడు ఏమైపోయింది, మనకు గ్యాప్ వచ్చేసింది భయంకరంగా. ఆ సినిమాకు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం, ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వస్తున్నాం. పాన్ ఇండియా సినిమా ఓకే డన్, అలా అయిపోయింది పరిస్థితి. నేను చెప్తున్నానంటే సినిమాలాగా చూడండి, సినిమా లవర్గా చూడండి, అంతేగాని ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి సినిమాలో. అలాగే అల్లు అర్జున్ గారు, హ్యాపీ బర్త్డే టు అల్లు అర్జున్ గారు. ఓకే ఇలాగే నేను ఎవరికి సపోర్ట్ చేయనండి. థ్యాంక్ యూ అందరికీ. అలాగే అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అనే కాదండి, తెలుగు సినిమా లవర్స్ అందరూ నా ఛానల్ బాలాజీ బీఆర్పీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బాలాజీ బీఆర్పీ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.